హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంకో సినిమా కథతోటి మీ ముందుకు వచ్చేసాడు హరీష్. 1998లో వెంకటేష్ సౌందర్య జంటగా మా ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్షన్లో ఇంతకుముందు పవిత్ర బంధం సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ 1998లో హిట్లర్ సినిమా తర్వాత అదే అదే కాంబినేషన్లో వెంకటేష్ సౌందర్యతోటి మళ్ళీ ఇంకో సినిమా చేశారు. అదే పవిత్ర బంధం, పెళ్ళి చేసుకుందాం. ఈ సినిమాలో వెంకటేష్, సౌందర్య, లైలా కాంబినేషన్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా హిట్ అయింది. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే సౌందర్య చాలా చాలా హోమ్లీగా కనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్లోనూ చీరలోనే కనిపిస్తుంది. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో లాగే మంచి కలర్ఫుల్ శారీస్ చూడాలంటే ఈ మూవీ చూడొచ్చు. ఇంకా లైలా అయితే మంచి గ్లామరస్గా కనిపిస్తుంది. సినిమాలో డైలాగ్స్ చాలా బాగుంటాయి. వెంకటేష్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. మూవీలో సాంగ్స్ చూడటానికి మంచి మంచి మనకి యాజ్ యూజువల్ వెంకటేష్ మూవీస్లో అన్ని సాంగ్స్ లొకేషన్స్ చాలా బాగుంటాయి. అలాగే ఈ సినిమాలో కూడా బాగుంటాయి. సో స్టోరీ విషయానికి డైరెక్ట్గా వచ్చేద్దాం. ఇవన్నీ పక్కన పెట్టేసి సినిమా బిగినింగ్లోనే ఒక ఫ్యామిలీ స్టోరీగా ఓపెనింగ్ ఇస్తుంది. సౌందర్య, వెంకటేష్ భార్యాభర్తలుగా ఒక ఇంట్లో ఉంటుంటారు. ఆ ఇంట్లో ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే సౌందర్య ఫాస్ట్గా వంటింట్లోంచి వంట చేస్తూ వాళ్ళకి సర్ది పెడుతూ ఉంటుంది. స్కూల్ టైం అయిపోతూ ఉంటుంది. వెంకటేష్ భార్యకి భయపడుతున్న భర్తలాగా ఆ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. సో ఇదంతా చూసి ఒక మంచి ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అవబోతుంది అని ప్రేక్షకుడు ఎదురు చూస్తూ ఉంటాడు. సో అందరూ ఎవరు ఆఫీసులకు వాళ్ళు వెళ్ళిపోయి పనులు చేసుకుంటూ ఉంటారు. దారిలో పిక్నిక్లు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. దారిలో సౌందర్య ఓల్డ్ ఫ్రెండ్ పీజీ చేసేటప్పుడు తన రూమ్మేట్ క్లాస్మేట్ అయినటువంటి ఒక ఫ్రెండ్ కనిపిస్తుంది. ఆ అమ్మాయి తను పెళ్లి చేసుకోబోతున్నాన్ని, పెళ్లి కార్డు ఇవ్వటానికి మీ ఇంటికి వస్తా అని చెప్తుంది. సరే అని కార్డు ఇచ్చి వచ్చేస్తారు ఇద్దరు. తీరా సౌందర్య ఫ్రెండ్ ఇంటికి వచ్చినాక తను తెలుసుకునే విషయం ఏంటంటే సౌందర్య, వెంకటేష్ భార్యాభర్తలు కాదు, వాళ్ళ ఇంట్లో ఉంటున్నది వాళ్ళ పిల్లలు కాదు. ఎవరికి ఏ సంబంధం లేకపోయినా ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఏంటి కథ అని అడుగుతుంది. సో అక్కడి నుంచి యాక్చువల్ స్టోరీ మొదలవుతుంది. వాళ్ళందరూ ఒకటే ఇంట్లో ఎందుకు ఉంటున్నారో సౌందర్య చెప్పుకురావటం మొదలు పెడుతుంది. సౌందర్య యాక్చువల్లీ ఒకరోజు సౌందర్య సుత్తివేలు గారి కూతురు, తనకి ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారు. ఒకరోజు అనుకోకుండా రోడ్డు మీద జరుగుతున్న ఒక హత్యను చూసి తను విట్నెస్గా ఉంటానని చెప్పి చంపిన అతని మీద పోలీస్ కేసు పెడుతుంది. ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ లేని ఒక అమ్మాయి, ఒక బాగా బలగం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక అతను మీద పోలీస్ కేసు పెడితే నిలుస్తుందా? అది నిలవదు. పైపెచ్చు దానికి రాబోయే కష్టాలన్నింటినీ మనం కోరి తెచ్చుకున్నట్టే అవుతుంది. ఎవరి మీదైనా మనం పోలీస్ కేసు పెట్టాలంటే మనం బలగం ఏర్పరచుకోవాలి. ఆ తర్వాతే మనం రంగంలోకి